హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జ్యోతిష్ తెలుగులో. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఫ్రెండ్స్, ఇవాళ వీడియో వచ్చేసి సింపుల్గా పూల జడ ఎలా వేసుకోవచ్చు, పిల్లలకి ఎంత సింపుల్గా వెయిట్ తక్కువగా ఉండేటట్టు తక్కువ పూలు యూజ్ చేసి అలాగే లుక్ వైజ్ చాలా బాగా ఉండేటట్లు పూల జడ ఎలా వేసుకోవాలో ఈ వీడియోలో అయితే షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ సమ్మర్ సీజన్లో పువ్వులు మనకు చాలా బాగా పూస్తాయండి, చాలా ఎక్కువగా వస్తుంటాయి. సో ఇవన్నీ మా చెట్టుకు కాసిన పూలండి. అంటే ఒక్కరోజువి కాదు, నేను 10 డేస్ వీటిని కొన్ని అలా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టిన పూలండి. అస్సలు కలరే చేంజ్ అవ్వవు. ఇప్పుడు కొంచెం క్వాంటిటీ కూడా పెరిగాయండి, పూలు ఎక్కువ పూస్తున్నాయి. అవి 10 డేస్ నుంచి ఎత్తి పెట్టాను, చాలా పూలు వచ్చాయండి. సో ఇవన్నీ అల్లేసి చాలా ఉన్నాయి కదా అని సింపుల్గా పూల జడ వేసేయాలి, పాపకు మళ్ళీ వెయిట్ అనిపించకూడదు అన్నట్టుగా చాలా సింపుల్గా కొన్ని పూలతోనే చాలా అందంగా అయితే రెడీ చేశానండి పూల జడ. సమ్మర్ అంటేనే మనకు పూల జడ గుర్తుకొస్తుంది. సో మీలో ఎంతమంది ఇలా సమ్మర్ సీజన్లో చిన్నప్పుడు పూల జడ వేసుకున్నారు? మాకైతే హాలిడేస్ ఇవ్వంగానే ఇలా పూల జడ వేసేసుకునే వాళ్ళము చిన్నప్పుడు. సో మా పాపకు కూడా ఇలా పూల జడ అయితే వేస్తున్నానండి. అది చాలా సింపుల్ వేలో అనమాట. అప్పుడైతే ఒరిజినల్ హెయిర్ చాలా లెంతీగా ఉంటుంది, పూల జడలు కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటాయి, చాలా వెడల్పుగా ఉంటాయి. సో బరువు కూడా అలాగే ఉంటాయి. ఇప్పుడు మా పాపకు చాలా తక్కువే హెయిర్ ఉంటుందండి, వాల్యూమ్ కూడా తక్కువే ఉంటుంది. సో సవరం పెట్టేసి చాలా సింపుల్గా అయితే వేసిస్తున్నాను పూల జడ. సో ఫస్ట్ పూలు అల్లినేటి అన్నీ జాజి పూలు అండి. ఇవన్నీ నేను ఫస్ట్ ఒక 2 లైన్స్ తీసేసుకొని అన్ని పూలకు యూ పిన్స్ యూజ్ చేశానండి. యూ పిన్స్ అయితే చాలా ఈజీగా పిల్లలకి పెయిన్ ఉండకుండా చాలా సింపుల్గా పెట్టుకోవచ్చు. సో ఫస్ట్ పైన అలా రౌండ్గా పెట్టేశాను, తర్వాత యూ పిన్ తీసేసుకొని ఇలా చిన్న చిన్న పీసులు అయితే కట్ చేశానండి. వీటిని మనము అక్కడక్కడ పెట్టేసుకుంటే జడ అయితే చాలా బాగుంటుంది, చాలా అందంగా కనిపిస్తుంది. ఇది వచ్చేసి నార్మల్ సవరం అండి. నా దగ్గర ఇంకొకటి కూడా ఉందండి, క్లిప్స్ వచ్చింది, రీసెంట్గా బేగం బజార్లో తీసుకున్నాను. సో ఈ నార్మల్ సవరం కూడా పిల్లలకి వేస్తే ఎంత టైం అయినా ఎంతసేపు అయినా లూజ్ అవ్వకుండా ఊడిపోకుండా బాగా ఉంటుందండి. కాకపోతే మన ఒరిజినల్ హెయిర్ ఎంతవరకు ఉంటుందో అక్కడ మనము ఈ రబ్బర్ బ్యాండ్ అయితే వేసేసుకోవాలండి. సో అది అల్లేసి ఇంకా కిందికి వచ్చేస్తే మాత్రము మనకు అక్కడ చిన్న చిన్న హెయిర్ అయితే బయటకు వస్తుందండి. ఇప్పుడు మా పాపకు కూడా అలాగే అయింది. అక్కడ వదిలేస్తే చాలా లెంతీగా ఉంటుంది లూజ్ హెయిర్, జడ కొంచెమే ఉంటుంది. సో అల్లవలసి వచ్చింది ఇంకొంచెము. మనకైతే అక్కడ వరకు అల్లేసుకొని అక్కడ రబ్బర్ బ్యాండ్ తీసేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఆ బయటకు వచ్చిన హెయిర్ కనిపించకుండా ఉండడానికి నేను చిన్న చిన్న పిన్స్ యూజ్ చేసి పెట్టేస్తున్నానండి హెయిర్ నీట్గా. ఈ సవరంతో మా పాప చాలా రీల్స్ అయితే చేసిందండి, అయినా కూడా సవరం అనేది లూజ్ అవ్వలేదు, అస్సలు విడిపోలేదు, అంత బాగా కట్టానండి. సో ఈ సవరము ఎలా కట్టాను అంటే, షార్ట్ హెయిర్కు ఈ సవరము గట్టిగా ఉండాలంటే ఎలా కట్టాలి ఇదంతా అయితే నేను ఒక వీడియో అయితే షేర్ చేస్తానండి త్వరలోనే. ఈ మోడల్ పూల జడ రియల్గా అయితే చాలా బాగుందండి, ఎంత బ్యూటిఫుల్గా ఉందో. వీడియోల కన్నా రియల్గా బ్లాక్ జడకు వైట్ పూలు అక్కడక్కడ ఇలా సెట్ చేసి ఇలా పెట్టేస్తే చాలా బాగుందండి. సో మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, రియల్గా వేసేసుకోండి, రియల్ పూలతో చాలా బాగుంటుంది. ఒకసారి ఈ విధంగా అయితే ట్రై చేసి చూడండి. చాలా క్యూట్ ఉంది మా పాప ఈ జడలో. ఫైనల్గా ఈ డిజైన్లో పూల జడ అయితే రెడీ అయిపోయిందండి. మీకు ఎలా నచ్చింది, బాగుందా? నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. నేను ఈ మోడల్లో పూలు అక్కడక్కడ పెట్టాను కదండి, గ్యాప్లో మీరు ఇంకా వేరే పూలు రోజాస్ కానీ కనకాంబరాలు కానీ చామంతి కానీ యూజ్ చేయొచ్చు, ఇంకా బాగుంటుంది. పూలు ఎక్కువగా ఉన్నాయని ఇలా 2 మోడల్స్ అయితే వేసేస్తున్నానండి. ఆల్రెడీ మనము పైన పెట్టాం కదండి, దానిపైన ఇంకొన్ని తీసుకొని అలా సెట్ చేశానండి, కొంచెం బ్రాడ్గా పెట్టాను. అన్ని యూ పిన్సే యూజ్ చేశానండి, చాలా ఈజీగా పెయిన్ఫుల్ అనేది ఉండదండి, పిల్లలకు కూడా బాగుంటుంది. ఈ జాజి పూలన్నీ ఎలా నేను స్టోర్ చేశాను, డే బై డే ఎన్ని కలెక్ట్ చేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి ఎలా రెడీ చేశానో ఒక వీడియో అయితే ఆల్రెడీ పోస్ట్ చేశానండి, ఒకసారి ఛానల్లో చెక్ చేయండి. ఇది ఇంకొక మోడల్ అండి, పూలు రబ్బర్ బ్యాండ్ వేసాం కదండి,
అక్కడి వరకు మనము పూలు తీసేసుకొని కట్ చేసేసుకోవాలండి. లేకపోతే జడమ్మటిగా ఇలా చుట్టేసుకోవచ్చు. అది కొంచెం వెయిట్ అనిపిస్తది. ఆల్రెడీ సవరం పెట్టాము, వెయిట్ ఉంటుంది. సో, ఎక్కువ టైము వాళ్ళు క్యారీ చేయలేరు. అందుకని ఇలా తక్కువ పూలతో సింపుల్‌గా లుక్ వైజు బాగుండేటట్లు నేనైతే ఈ టైప్ ఆఫ్ పూల జడ అయితే ట్రై చేస్తున్నానండి. ఇది కూడా చాలా ఈజీ. జస్ట్ పూలు మనము యూపిన్‌తో పైన ఒకటి పెట్టేసానండి. తర్వాత మధ్య మధ్యలో యూపిన్స్ తీసేసుకొని స్ట్రైట్‌గా చెక్కకూడదండి. ఎందుకంటే మళ్ళీ మనకు జడకు కింద వచ్చేస్తుంది బయటికి. అలా కాకుండా ఇలా క్రాస్‌గా పెట్టేస్తే అంటే జడలోకే పోవాలి. అలా కుచ్చేసుకుంటే మనకు బ్యాక్ సైడ్ కూడా పిన్నులనేవి అస్సలు కనిపించవు. అంటే ఇక్కడ యూపిన్స్ మనము స్ట్రైట్‌గా పెట్టకూడదు. కొంచెం బెండ్ చేసినట్టు జడలోకే పెట్టేసేయాలి. అప్పుడు స్టిఫ్‌గా ఉండిపోతాయి. ఇక్కడ నేను మళ్ళీ కొన్ని కనకాంబరాలైతే యూజ్ చేస్తున్నానండి. ఇవి కూడా చెట్టుకు కాసినేటివే మాకు. సో, కాకపోతే ఇవన్నీ మన రెగ్యులర్‌గా అల్లుకున్నట్టు అల్లలేదండి. ఓన్లీ వన్ సైడే 5, 6 కనకాంబరాలు పెట్టేసి నాటు వేసేసాను. సో, అలా సింగిల్‌గా కాకుండా ఒకే దారం తీసుకొని అన్నీ అలాగే అల్లుకున్నాను. వన్ సైడే వన్ బంచ్ లాగా వచ్చేటట్లు ఇలా అల్లుకున్నానండి. సో, వీటైతే ఈజీగా మనం అక్కడక్కడ పెట్టుకోవచ్చు. సో, ఇప్పుడు అవన్నీ నేను వన్ కట్ చేసి సపరేట్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఆ వన్ బంచ్‌కు ఒక యూపిన్ పెట్టేసి అవి మనము మధ్యలో అక్కడక్కడ పెట్టుకుంటే లుక్ వైజ్ ఇంకొంచెం బాగుంటుంది. ఈ విధంగా ప్లాస్టిక్ పూలతో కూడా మనం యూజ్ చేయొచ్చండి. ఇప్పుడు సేమ్ జాజి పూల లెక్కనే మనకు వైట్ ఫ్లవర్స్ కూడా ఇప్పుడు ఆర్టిఫిషియల్ అయితే వచ్చేసాయి. సో, నేనైతే రియల్ ఫ్లవర్సే యూజ్ చేశాను. వాటితో కూడా మనము సేమ్ ఇలాగే యూజ్ చేసుకోవచ్చు. అవి కూడా వెయిట్‌లెస్ అండి. అవి కూడా చూడ్డానికి సేమ్ అలాగే ఉంటాయి. ఇక్కడ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ అండి. నేను కనకంబరాలు యూజ్ చేశాను. వాటికి బదులు ఇవి చిన్న రోజాస్ వస్తున్నాయి కదండీ! అవి కానీ, లేకపోతే చామంతి కానీ, మనకు మిడిల్‌లో యూపిన్ పెట్టేసి అవి కూడా అక్కడక్కడ పెట్టుకోవచ్చు. చాలా బావుంటుంది. సో, నేను చాలా సింపుల్‌గా వెయిట్‌లెస్ ఉండేటట్లు ఈ పూలతో ఈ విధంగా ఇంత సింపుల్‌గా అయితే ట్రై చేశాను. సో, ఫైనల్‌గా ఈ జడ కూడా కంప్లీట్ అయిపోయింది. మా పాపకైతే చాలా బాగా నచ్చాయి ఈ పూల జడ. ఎప్పటినుంచో అడుగుతుంది పూల జడ వేయి మమ్మీ పూల జడ అంటే, ఇంకా స్కూలు ఇప్పుడు ఎగ్జామ్స్ అయిపోయాయండి మా పాపకు రీసెంట్‌గా. సో, సరే కదా అని ఇలా పూల జడ అయితే వేశాను. ఫ్రెండ్స్, నేను వేసిన ఈ 2 రకాల పూల జడలు మీకు నచ్చాయా? నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.